మంచిర్యాల జిల్లా ఇందనపల్లిలో ఆదివాసీలు ఆందోళన విరమించారు. ఆదివాసీలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో ఐటీడీఏ పీఓ మంద మకరందు చర్చలు జరిపారు. తమ అదుపులో ఉన్న యువకులను ఫారెస్ట్ అధికారులు వదిలిపెట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఐటీడీఏ పీఓ హామీతో గిరిజనులు ఆందోళన విరమించారు. నాయకపు గూడేనికి చెందిన 6 ఆదివాసీ యువకులపై అటవీశాఖ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ దాడి చేసి అదుపులోకి తీసుకోవడంతో వివాదం చెలరేగింది. యువకులను వదిలిపెట్టాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివాసీలకు మద్దతు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. అనుమానాస్పదంగా అడవిలో తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, ఎవరి మీద దాడి చేయలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దాడికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. పోరాటం రాష్ట్ర ప్రభుత్వంతో కాదు, నా పోరాటం అటవీ శాఖతో. వాళ్ళు ఏది సమాధానం చెప్తున్నారో, కేంద్రం ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు కదా, కేంద్రాన్ని ఎట్లా తలవంచుతారా, ఎట్లా దింపుతారా, ఏం చేస్తారా నాకు సమాధానం కావాలి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాలు. మొన్న జనరంలో జరిగింది, నిన్న ఉడుంపూర్లో జరిగింది, దానికంటే ముందు అక్కడ జరిగింది, ఇక్కడ పెంబిలో జరిగింది, కడెంలో జరిగింది. ఇది చూస్తూ ఉంటున్నా. కాబట్టి నేను ఏమంటున్నా, జనాల నుంచి తిరుగుబాటు రానని రోజులు ఇలాంటి మూర్ఖులు మన మాటలు వినరు. కాబట్టి వినాలంటే తిరుగుబాటు రావాల్సింది. ఆ కాలం ఈరోజు కలిసి వచ్చింది చెప్పిన. కాబట్టి మీరు కూడా కేసులు అయితే ఈ కేసులతో దొరికేది ఏం లేదు. కేసులతోటి అమ్మా, కేసులతో దొరికేది ఏం లేదు, అయ్యేది ఏం లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొని మేము విధ్వంసం చేయం, న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. కాబట్టి నేను ఏమన్నా, ఇప్పుడు నా పీసీఎఫ్ గారు మాట్లాడాలి, నా ఫోన్లో మాట్లాడి లౌడ్ స్పీకర్ పెట్టి ఏం యాక్షన్ తీసుకో చెప్పాలి. అప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్దాం. ఓకేనా?